అనుకున్నదొకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట. ఈ పాట చాలా పాతది, కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుకు ఈ పాట అచ్చం అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే భారత్ను రష్యాను వేరు చేయాలని ట్రంప్ వేసిన ఎత్తుగడలన్నీ విఫలమవుతున్నాయి. పైగా ట్రంప్కి తెలియకుండానే రెండు దేశాల బంధాన్ని మరింత స్ట్రాంగ్గా మారుస్తున్నాడు. ఈ విషయం ట్రంప్కి స్పష్టంగా అర్థమైంది. అందుకే ఇప్పుడు కొత్త వార్నింగ్స్ ఇస్తున్నాడు. అలస్కా మీటింగ్ విఫలమైతే భారత్పై కొత్త సుంకాలను విధిస్తామంటూ బెదిరిస్తున్నాడు. ట్రంప్ బెదిరింపులకు భారత్ బెదురుతుందా? రష్యాతో సంబంధాలను భారత్ తెంచుకుంటుందా? అలస్కాకు భారత్ సుంకాలకు సంబంధం ఏంటి? లెట్స్ వాచ్. అలాస్కా మీటింగ్పై ట్రంప్ వాదనేంటి? డీల్ కుదరకపోతే భారత్పై సుంకాలేంటి? ట్రంప్కు భారత్ ఎలాంటి షాక్లిస్తోంది? అలాస్కాలో సమావేశాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే ఈ సమావేశమే అమెరికా భారత్ భవిష్యత్ సంబంధాల్ని పూర్తిగా మార్చేనుంది. డొనాల్డ్ ట్రంప్ టీం ఇప్పుడు అదే సిగ్నల్ ఇస్తోంది. తాజాగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి స్కాట్ బాసెంట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించకపోతే భారత్పై సెకండరీ సుంకాలు అమెరికా విధించనుందంటూ బాసెంట్ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడితో ఈ స్కాట్ బాసెంట్ ఆగలేదు. యూరోపియన్ యూనియన్ సైతం భారత్పై తమలాగే సుంకాలను విధించాలని కోరాడు. ఇప్పటికీ యూరోపియన్ల ఆందోళనలో ఉన్నట్లు బాసెంట్ వెల్లడించాడు. సెకండరీ సుంకాలను భారత్పై విధించేందుకు సిద్ధంగా ఉండాలని కోరాడు. సింపుల్గా చెప్పాలంటే ఆర్థికంగా భారత్ నష్ట దిగ్బంధనం చేయాలని అమెరికా ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ట్రంప్ అతడి టీం భారత్ని టార్గెట్ చేస్తోంది. ఒకవేళ పుతిన్తో ట్రంప్కు డీల్ కుదరకపోతే భారత్పై మరిన్ని సుంకాలను విధిస్తాడు. యూరోప్ కూడా అలాగే చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ చైనాపై మాత్రం సుంకాలను విధించేందుకు ట్రంప్ భయపడి వణికిపోయి తడుపుకుంటున్నాడు. ఈ విషయాన్నే అమెరికా వాణిజ్య శాఖ మంత్రి స్కాట్ బాసెంట్ మీడియా నిలదీసింది. రష్యా క్రూడాయిల్ను చైనా కూడా కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి అత్యధికంగా చమురును కొంటున్న దేశం చైనా. మరి డ్రాగన్ దేశంపై ఎందుకు సుంకాలను విధించడం లేదని బాసెంట్ను ప్రశ్నించింది. కానీ దీనికి బాసెంట్ సమాధానం దాటవేశాడు. ట్రంప్లానే తప్పించుకునే ధోరణి ప్రదర్శించాడు. కేవలం అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నామని చెప్పి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి చేతులు దులుపుకున్నాడు. ప్రస్తుతానికి అమెరికా రెండు నాల్కల ధోరణి, కపట నాటకాన్ని పక్కన పెడదాం. ఇక్కడ ట్రంప్ వ్యూహం ఏమిటో చూద్దాం. రష్యాపై పట్టు సాధించడానికి భారత్పై సుంకాలను ఆయుధంగా ట్రంప్ మార్చుకుంటున్నాడు. నిజంగానే ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఈ వ్యూహం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ట్రంప్ చెబుతోంది ఏంటంటే సుంకాలు పనిచేస్తున్నాయట. టారిఫ్స్తో రష్యన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. పుతిన్ను తమ సుంకాలు ఒంటరిని చేస్తాయన్నాడు. అమెరికా అధ్యక్షుడు వాదనల్లో నిజముందా? నిజంగానే రష్యా అధ్యక్షుడు ఒంటరిగా మారిపోయాడా? అయితే ట్రంప్కు భారత్ షాకిచ్చింది. ఎన్ని సుంకాలను విధిస్తున్నా, ఎన్ని వార్నింగ్స్ ఇస్తున్నా ట్రంప్ను పట్టించుకోవడం మానేసింది. అదే సమయంలో రష్యాతో సంబంధాలను ఏమాత్రం తెంచుకోలేదు. అంతేకాదు రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ఈ నెల ప్రారంభంలో రెండు దేశాలు ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ డీల్తో పలు రంగాల్లో పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడమే లక్ష్యం. ఇరు దేశాలు ఈ విధానాన్ని నిర్ణయించాయి. ప్రధానంగా అల్యూమినియం, ఎరువులు, రైల్వేలు, మైనింగ్, టెక్నాలజీల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింతగా పెంచుకోనున్నాయి. ఇవే కాదు, ఉన్నత స్థాయి సమావేశాలకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. వారం రోజుల క్రితం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ మాస్కో సందర్శించారు. ఆయన రష్యన్ అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. ఇంధనం నుంచి రక్షణ వరకు పలు అంశాలపై చర్చించారు. నిజానికి ఉమ్మడి ప్రాజెక్టులపైనే ఇరు దేశాలు ఎక్కువగా ఫోకస్ చేశాయి. భారత్, రష్యా పలు రంగాల్లో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాయి. మాస్కో, ఢిల్లీ మధ్య సైనిక సాంకేతిక సహకారం, పౌర విమానాలు, లోహ, రసాయన పరిశ్రమలతో సహా వ్యూహాత్మక రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులపై ఇరుపక్షాలు చర్చించినట్లు రష్యన్లు తెలిపారు. రష్యాతో సంబంధాలను కట్ చేసుకోకపోగా ఈ బంధాన్ని బలోపేతం చేసేందుకు మరింతగా భారత్ వెచ్చిస్తోంది. గత వారం రష్యన్ అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోడీ ఫోన్ కాల్ మాట్లాడారు. పుతిన్ను భారత్కు రావాల్సిందిగా మోడీ ఆహ్వానించారు. ఈ ఏడాది చివరిలో భారత్లో పుతిన్ పర్యటించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. వచ్చే వారం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రష్యాలో పర్యటించనున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సర్గే లవ్రోవ్తో జైశంకర్ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మంత్రులు సమావేశమై పుతిన్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించనున్నారు. సో అమెరికా అధ్యక్షుడు అనుకుంటున్నట్లు సుంకాలు అటు రష్యా పైన, ఇటు ఇండియా పైన ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేక దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయి.
రష్యా భారత్ను విడదీయాలని ట్రంప్ వేసిన ఎత్తుగడ తుస్సుమంటోంది. ట్రంప్ పిచ్చి నిర్ణయాలు, తుగ్లక్ సుంకాల కారణంగా భారత్, రష్యా మరింత దగ్గరవుతున్నాయి. ట్రంప్ తనకు తెలియకుండానే రెండు దేశాల బంధాన్ని స్ట్రాంగ్ గా మారుస్తున్నాడు. సుంకాలు రెండు దేశాలపై ఒత్తిడి పెంచుతాయని ఆశించినటువంటి ట్రంప్కు గర్వభంగం కలుగుతోంది. అంతేకాదు, రాజకీయంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే వ్యూహాల్లో భాగంగానే భారత్పై సుంకాలతో ట్రంప్ రెచ్చిపోతున్నాడు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికన్లకు ఉదరగొట్టాడు. అధ్యక్ష ఎన్నికల ముందు నుంచి ఇదే ప్రచారం చేసుకున్నాడు. ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికన్లు చెల్లించిన పన్నులను వెళ్లనీయమన్నాడు. ఇప్పుడు అదే ట్రంప్ మళ్లీ ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తున్నాడు. కానీ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 200 రోజులకు దాటేసింది. యుద్ధాన్ని ఆపలేదు సరికదా, మరింత తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలోనే అందరి చూపు అలాస్కా సమావేశంపైనే పడింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపడం అసంభవంగా కనిపిస్తోంది. ఎందుకంటే అలాస్కా మీటింగ్లోనూ ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా కనిపించడం లేదు. స్వయంగా వైట్ హౌసే కాల్పుల విరమణ ఒప్పందంపై అంచనాలను తక్కువగా చేసి చూపిస్తోంది. పైగా ఇది కేవలం ఒక వర్గం మాటలను వినడానికి మాత్రమే అని స్వయంగా వైట్ హౌస్ వెల్లడించింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పాట పాడుతున్నాడు. 2-3 సమావేశాలకు అలాస్కాలోని యాంకరేజ్లో జరిగే సమావేశం ప్రారంభం మాత్రమే అంటున్నాడు. 2-3 సమావేశాల్లో ఉక్రెయిన్ కూడా చేరుస్తామని ట్రంప్ చెబుతున్నాడు. తను ఏం మాట్లాడుతున్నాడో ట్రంప్కే తెలీదు. ఇక పుతిన్తో సమావేశంలో చర్చలు విఫలమైతే, ఎలాంటి ఒప్పందం కుదరకపోతే దీనికి కేవలం ట్రంప్ మాత్రమే బాధ్యుడు. దీనికి ఇండియానో మరో దేశమో కారణం కాదు. ఒకవేళ సమావేశం విఫలమైతే ట్రంప్ తన్ను తాను నిందించుకోవాలి. ట్రంప్ తన కొరడం తీసుకుని తానే కొట్టుకోవాలి. దానికి భారత్ను నిందిస్తానంటే కుదరదు. భారత్ మాత్రం సహనం ఉన్నంత వరకు సైలెంట్గా ఉంటుంది. అది హద్దు మీరితే వైలెంట్ అవుతుంది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బాగా తెలుసు. ఇప్పటికే భారత్ కొన్ని కీలక చర్యలు, నిర్ణయాలు తీసుకుంది. ట్రంప్ ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగానే రష్యాతో సంబంధాలు తెంచుకునేది లేదని భారత్ తెగేసి చెప్తోంది. ట్రంప్కు మరిన్ని షాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ట్రంప్ సుంకాలపై పరోక్షంగా విమర్శించిన భారత్ ఇక డైరెక్ట్గా విమర్శలతో అటాక్ చేసేందుకు రెడీ అవుతోంది. కాస్కో ట్రంప్ అంటూ భారత్ వార్నింగ్ ఇస్తోంది. ట్రంప్ పిచ్చి నిర్ణయాలపై స్వయంగా అమెరికన్లే విమర్శలు గుప్పిస్తోన్నా వాషింగ్టన్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.